10th వీక్ లో భాగంగా బిగ్ బాస్ రాజు అని ఒక టాస్క్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. బిగ్ బాస్ కింగ్డమ్ అనమాట. బిగ్ బాసే ఈ 11 మంది కంటెస్టెంట్స్ లో ముగ్గురికి సూపర్ గా పవర్స్ ఇచ్చారు. అదే రాజుల కింద అనమాట. రాజుగా మన కళ్యాణ్ ఉంటాడు అండ్ రాణిలుగా దివ్య అండ్ రీతు, వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. వీళ్ళు వచ్చేసరికి ఈ టాస్క్ లో మెయిన్ ప్లాట్ ఏంటంటే ఈ టాస్క్ వచ్చేసరికి ఇమ్యూనిటీ అనమాట. ఒక అందరూ నామినేషన్ ఉన్నారు కాబట్టి ఇమ్యూనిటీ వచ్చింది ఒకళ్ళకే ఈ 11 మందిలో. సో ముగ్గురుగా ఉన్న రాజు ఇద్దరు రాణిలకి ఇమ్యూనిటీకి ఇంకా దగ్గరలో ఉంటారు. సో ఇప్పుడు ఈ ముగ్గురు రాజు మరియు రాణిలు కలిపి ఇంట్లో ఉన్న 8 మందిలో 4 కమాండర్స్ గా 4 పని వాళ్ళగా ఎలా అంటే డిఫరెంట్ చేయాలి. సో కమాండర్స్ కి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీకి ఇంకాస్త దగ్గరలో ఉంటారు. పని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీకి దూరంగా ఉంటారు అనమాట. సో వేస్ట్ పని వాళ్ళగా ఉండవు. సో ఇప్పుడు రీతు దివ్య అండ్ కళ్యాణ్ వచ్చేసరికి మన తనుజ గారిని, సంజన గారిని, నిఖిల్ గారిని, పవన్ గారిని కమాండర్స్ గా ఏరారు. సో అది ఒక బెనిఫిట్ అనమాట. వాళ్ళకి ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంటారు. అండ్ రిమైనింగ్ ఇమాన్యుయల్ అండ్ భరణి గారు, గౌరవ్, సుమన్ శెట్టి గారిని సాధారణ ప్రజలుగా అయితే ఏరారు అనమాట. రిమైనింగ్ అప్డేట్స్ నా ఛానల్లో పెడతా.